నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్లో ఈ నెల 1న లక్ష్మమ్మ బస్ ఎక్కుతూ ఉండగా ఆమె చేతిలో ఉన్న కవర్ను కట్ చేసి 2 లక్షల రూపాయలు దొంగిలించిన సంఘటనకు సంబంధించి నిందితులను శుక్రవారం దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నారెడ్డి ఈశ్వరి, కావడి అంజమ్మ, అన్నారెడ్డి మధు, కటారి రవిచందర్లు గత కొన్ని సంవత్సరాలుగా దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఈ నెల 1న మహిళ నుండి దొంగిలించిన 2 లక్షల నగదు దొంగిలించి పారిపోయారని శుక్రవారం దేవరకొండ పోలీసులు బస్టాండ్లో అనుమానితంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. వీరిని పట్టుకోవడంలో పోలీసులను అభినందిస్తున్నట్లు తెలిపారు. దాంట్లో అతను ఏదైతే మనకి పారిపోయిన వ్యక్తి ఉన్నాడో అక్కడ వ్యక్తి మధు కూడా వీళ్ళకి వేస్తే వీడు ఈయనకి ఈశ్వర్ హస్బెండ్ మన E1 ఈశ్వరి హస్బెండ్. అతను ప్రస్తుతానికి అఫ్ఘాన్లో ఉన్నాడు. క్యాష్ ఆయన దగ్గర ఉంది. అతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ మనం కొంత రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసే దీనికి ఏంటంటే ఆటో వచ్చింది. మన ఆటో పట్టుకున్నాం. ఆటో రిసీవ్ చేసినాం. మన 3 సెల్ ఫోన్లు ఉంటే ఆ 3 సెల్ ఫోన్ చేసినాం. కొంత నగదు ఆ 2 lakhs కొంత నగదు అయితే వీళ్ళ దగ్గర మేము 12,000 సీట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మేము ప్రజలు చెప్పేది ఏంటంటే జనరల్గా ఇటువంటి అఫెన్సెస్ చాలా మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మన జిల్లాలో కావచ్చు, పక్క జిల్లాలో కావచ్చు. వీళ్ళు బై ప్రొఫెషన్ అదే వృత్తి. అది చీరాల మీకు తెలిసి ఉంటుంది. ఆ చీరాల చుట్టుపక్కల పశువుపురం, జరకల ఇవి ఉంటారు కదా, తెలంగాణలో వీళ్ళంతా బై ప్రొఫెషన్ ఇదే అనుభూతులు చేస్తూ రకరకాలుగా వాళ్ళు అభివృద్ధి చేస్తుంటారు. కాబట్టి ప్రజలు విషయం చేసేది ఏంటంటే బస్ స్టాండ్లో కావచ్చు, బ్యాంక్ దగ్గర కావచ్చు, ఇతరత్ర రద్దీ ప్రదేశాల్లో కావచ్చు, బంగారం కానీ లేకపోతే క్యాష్ పట్టుకున్నప్పుడు బహు జాగ్రత్తగా బ్యాంకులో పెట్టుకుని కంఫర్ట్గా ఎవరు వస్తున్నారో చూసి జాగ్రత్తగా వెళ్ళాలని మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మనము కేర్గా ఉండాలి. ఎందుకంటే హడావుడిగా మనం ఏం చేస్తున్నాం, బస్సులు ఎక్కినప్పుడు తీసుకుంటున్నాం వల్ల వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని కట్ చేస్తారు. కట్ చేసి కార్యక్రమాన్ని మేము సీసీ కెమెరాలో చూసాం. క్లియర్గా కనపరిచింది. ఆ రకంగా పట్టుకుని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతాం.